కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మేడే వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వంగల పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మెటికిల గురువయ్య ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పలువురు పార్టీ నాయకులు కార్మికులు పాల్గొన్నారు. ముందుగా ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో జెండాను ఎగరవేశారు. అనంతరం పార్టీ నాయకులు మాట్లాడుతూ చెమటతో సంపదను సృష్టించి దేశానికి దన్నుగా నిలుస్తున్న కష్టజీవులు కార్మికులు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపుడి ప్రభాకరరావు, పార్లమెంటు పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, వంగల సమన్వయకర్త చుండూరి రవిబాబు, బీసీసీఎల్ అధ్యక్షులు బోట్ల సుబ్బారావు, కార్పొరేటర్లు ఇమ్రాన్ ఖాన్, ప్రవీణ్ కుమార్, దుంప రవణమ్మ, దుంప చెంచురెడ్డి, శంకర్తో పాటు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ జోహార్ వైఎస్ఆర్, జోహార్ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వర్ధిల్లాలి జగన్మోహన్ నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ నాయకత్వం. ఈరోజు మేడే సందర్భంగా మా జిల్లా ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడైనటువంటి గురవయ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర పార్టీ జనరల్ సెక్రటరీ జూపుడి ప్రభాకర్ గారికి, మన పార్లమెంటు పార్టీ పరిశీలకులుగా వచ్చినటువంటి బత్తుల బ్రహ్మానందరెడ్డి గారికి, మరియు మా నగర అధ్యక్షులు శంకరు, బీసీసీఎల్ బొట్ల సుబ్బారావు, మాజీ పీడీసీ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ వెంకయ్య గారు, మా ట్రేడ్ యూనియన్ ఉపాధ్యక్షుడు కోటి, మరియు మా కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్, మరియు ప్రవీణ్, మరి ఇతర నాయకులందరికీ కూడా ముందుగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్మిక దినోత్సవం జరుపుకోవటం ఎంతో శుభ సంతోషంగా ఉందని చెప్పి మనం చేస్తూ, మా జగనన్న పెట్టిన పథకాలు ప్రతి కార్మికుడికి అందిని. ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ వచ్చి సంవత్సరం దాటితే ఏ కార్మికుడు కూడా ఒక చిన్న పని కూడా జరగని రోజులు ఉన్నాయి. ఈరోజు కార్మికులంటే ఆటో వాళ్ళు కానీ, లారీ వాళ్ళు కానీ, ఏ కార్మికుడైనా ఇచ్చిన పెట్టి ఏ కార్మికుడికైనా మా జగనన్న పథకము ప్రతి ఇంటికి అందిందని చెప్పి ఈ సభామూలకంగా మనవి చేస్తూ, మళ్ళీ అధికారంలోకి వచ్చి మా జగనన్న మళ్ళీ నెరవేరుస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఎప్పుడో 1986లో అమెరికాలో వెట్టి చాకిరి నుండి విముక్తి చేయాలి పేదవర్గాలను అని చెప్పి 8 గంటల పనిదినంగా అమలుపరచాలనేటటువంటి దానికి నాందిగా పెద్ద పోరాటం చేసి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఈ మేడే రోజున 8 గంటల పని దినాలకు నిర్ణయించడం జరిగింది. అంటే వెట్టి చాకిరి నుండి పేద వర్గాల వాళ్ళను నిర్మూలించడం జరిగింది. చేసినటువంటి పనికి సక్రమమైనటువంటి భృతి ఇవ్వాలనేటటువంటి ఆలోచన కూడా వచ్చింది. అయితే అక్కడ నుండి దాదాపుగా 100 సంవత్సరాల పాటు గెలిచిన తర్వాత ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కేవలం పేద వర్గాలకు 8 గంటలకు పని మాత్రమే కాదు, పేదవర్గాలుగా ఉండి నిత్యం కష్టం చేసి చెమటోడ్చి కుటుంబాలను పోషించుకునేటటువంటి వారికి కూడా రాజ్యాధికారంలో స్థానం కల్పించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి భారతదేశ చరిత్రలో గుర్తించినటువంటి ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దానిలో భాగంగానే అనేక మీకు తెలుసు పంచాయతీలు మొదలుకొని మంత్రివర్గం వరకు కూడా కేవలం పేద వర్గాల వారికి 70% పదవులు ఇచ్చేటటువంటి దానికి అవకాశం కల్పించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దక్కింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ విభాగం ప్రకాశం జిల్లాలో ఒంగోలులో అన్న రవణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ సభ ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పార్లమెంటు పరిశీలకులుగా ఉన్న సీనియర్ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి రాష్ట్రమంతా తిరిగి కొన్ని వేల ఉపన్యాసాలు ఇచ్చినటువంటి ఒక కంఠం అన్న బ్రహ్మానందరెడ్డి గారు, అదేవిధంగా మన శంకర్ గారు, సుబ్బారావు గారు, మిగతా డాక్టర్ వెంకయ్య గారు,
మిగతా వాళ్ళు ట్రేడ్ యూనియన్ నాయకులు మిగతా అందరూ ఈ సందర్భం మేడే వర్ధిల్లాలనే ఒక రణ నినాదం ఇది ప్రపంచ కార్మికుల్ని ఆయా సంస్థల్లో ఫ్యాక్టరీల్లో లేకపోతే కర్మాగారాల్లో లేకపోతే పొలాల్లో వ్యవసాయ కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళని భాగస్వామ్యపరచడం మేనేజ్మెంట్ తోటి భాగస్వామ్యపరచడం ప్రధానంగా మేడే ఉద్దేశం. ఈ ప్రభుత్వాల్లో భాగస్వామ్యంగా మేనేజ్మెంట్లో భాగస్వామ్యంగా ఈ దేశంలో చేసి చూయించినటువంటి వ్యక్తి తనకు అందినటువంటి 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి. రోజు ఈ మీడియా కార్యక్రమానికి ఇచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ పెద్దలు గౌరవనీయులు రవి గారు అన్ని స్థాయిలో నాయకులు అందరికీ రెడ్డి గారికి, అలాగే మన మాదా శంకయ్య అన్న గారికి, అలాగే మన జూపూడి ప్రభాకర్ అన్న గారికి, అలాగే మన శంకర్ అన్న గారికి, పొట్ల సుబ్బారావు అన్న గారికి, మన ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గురవయ్య గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.